నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం కుటుంబ తగాదాలు, మధ్యవర్తిత్వం, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 9వ అదనపు జిల్లా జడ్జి, సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ కె మురళీమోహన్ గారు, అలాగే న్యాయవాది కె అనంతరామ్ గారు. వారిచి విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, అసలు మధ్యవర్తిత్వం అంటే ఏంటి? ఎలాంటి కేసుల్ని రాజీ కుదుర్చుకోవచ్చు? మధ్యవర్తిత్వం అనేటువంటిది ఈరోజు ప్రాముఖ్యంగా ముందుకు వస్తున్నటువంటి ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదిక. మనకి ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు కోర్టుల్లో కేసు వేసుకుంటారు. ఆ కేసుని కోర్టుల్లో న్యాయవాది ద్వారా కొంతకాలం నడిపించుకుంటారు. న్యాయమూర్తి ఒక తీర్పు వస్తుంది. అలా కోర్టుల్లో పెరిగిపోతున్నటువంటి కేసులు సంఖ్య రోజు రోజుకి పెరగటం, ప్రజల సంఖ్యకు అనుగుణమైనటువంటి స్థాయిలో కోర్టుల సంఖ్య లేకపోవడంతో కోర్టుల మీద పనిభారం ఎక్కువైపోయింది. దీని మీద న్యాయ కోవిదులందరూ కూడా చర్చించి ప్రత్యామ్నాయమైనటువంటి పరిష్కారం ఒకటి చూపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాంతో వచ్చినటువంటి ఆలోచన మధ్యవర్తిత్వం. ఈ మధ్యవర్తిత్వము అనేటువంటిది, లోక్ అదాలత్ అనేటువంటిది, ఈ రకంగా కొన్ని ప్రత్యామ్నాయ పరిష్కార ప్లాట్ఫామ్స్ అనేటువంటివి మన దాంట్లో ఉన్నాయి. మధ్యవర్తిత్వం అనేది ముఖ్యమైనటువంటిది. దీని యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఇరు పార్టీలను కూర్చోబెట్టి వారి సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని వారి చేతనే సూచించేలాగా వారిద్దరిని భాగస్వామ్యుల్ని చేసి ఒక తటస్థమైనటువంటి, ఎవరికి సంబంధించినటువంటి నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి ఒక మీడియేటర్ వారిద్దరిని కూర్చోబెట్టి మీ సమస్య ఏంటి, మీరు దీని విషయంలో ఎలాంటి పరిష్కారం కోరుకుంటున్నారు అని వారిని ఓపెన్ అప్ చేయించి ఇద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని వారి ద్వారానే చేయటం అనేటువంటిది ముఖ్యమైనది. ఇప్పుడు జాతీయ స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఇప్పుడు మీడియేషన్ ఫర్ నేషన్ 2.0 అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా ఈ మధ్యవర్తిత్వం మీద ప్రజలకు అవగాహన కల్పించటం, కేసుల్ని పెద్ద సంఖ్యలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరింపజేయటం అనేటువంటిది ఒక డ్రైవ్, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకొని చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వీటిల్లో ముఖ్యమైనటువంటి మధ్యవర్తిత్వంలో కుటుంబ వివాదాలకు సంబంధించినటువంటి పరిష్కారం అనేటువంటిది చాలా సక్సెస్ఫుల్గా జరగటం. ఒక కేసు, ఒక భార్యాభర్తల మధ్య వివాదం వచ్చింది అంటే అది ఒక 6-7 కేసులకి దారితీసేటువంటి, ఇటు క్రిమినల్ కేసులు కానివ్వండి, గృహహింస కేసులు కానివ్వండి, మనోవర్తి కేసు కానివ్వండి, విడాకులు కానివ్వండి, లేదా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, కాపురానికి తీసుకువెళ్ళమని కానివ్వండి, ఇలా పలు రకాలైనటువంటి కేసులు ఒక కుటుంబ వివాదం నుంచి వెళ్లేదానికి అవకాశం ఉంది. అలా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా అన్ని కేసులకి ముగింపు పలికేటువంటి అవకాశం మనకి కుటుంబ మీడియేషన్లో జరుగుతుంది. ఓకే, అంటే ఎలాంటి కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడవు? ఎలాంటివి అంటే, క్రిమినల్ కేసెస్లో రాజీ పడటానికి వీలు లేనటువంటి క్రిమినల్ కేసెస్ ఉంటాయి. మర్డర్ కేసు కానివ్వండి, రేప్ కేసు కానివ్వండి, పోక్సో యాక్ట్కి సంబంధించినటువంటి కేసు కానివ్వండి, ఇలాంటి తీవ్రమైన నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేయడం కుదరదు. అన్ని రకాల సివిల్ కేసుల్ని మనం పరిష్కరించుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ వివాదాలని దీంట్లో పరిష్కరించుకోవచ్చు. చెక్ బౌన్స్ కేసుల్ని దీంట్లో పరిష్కరించుకునేదానికి అవకాశం ఉంది. అలాగే కమర్షియల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి, కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేదానికి అవకాశం ఉంది. రాజీ పడలేని క్రిమినల్ కేసులు మాత్రం మధ్యవర్తిత్వంలో తీసుకోవడం అనేది జరగదు. ఓకే, అలాగే 498A సంబంధించి కూడా మధ్యవర్తిత్వం ద్వారా తీసుకోవచ్చండి. 498A భార్యాభర్తల మధ్య వివాదం వచ్చినప్పుడు, లేదా భర్త భార్యని వేధిస్తున్నప్పుడు, వరకట్నం పేరుతో కానివ్వండి, మరే రకమైన శారీరక మానసిక హింసకి భార్యను గురి చేసినప్పుడు అమ్మాయి పోలీస్ స్టేషన్లో వెళ్ళి 498A కేసు పెడుతుంది. దాని ద్వారా మనోవర్తి కోసం కానివ్వండి, ఇతర వివాదాల కోసం కూడా కేసులు, సివిల్, క్రిమినల్ కేసులు పెట్టుకునేదానికి అవకాశం ఉంది. 498Aని రాజీ పడదగినటువంటి కేసుల్లో మనం చట్టం చేర్చుకోవడం జరిగింది. ఆ రకమైనటువంటి కేసుల్ని కూడా, దానికి అనుబంధమైనటువంటి కేసులన్నింటినీ కూడా కుటుంబ వివాదంలో మనం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. హలో హలో ప్రవీణ్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. డైవర్స్ కేసా అండి? మీరు డైవర్స్ కోరుతున్నారా? ఆమె లైక్ పెళ్ళి 3 months ఉంది. మా ఫ్యామిలీ పైన 498 కేసెస్ చేసి అంతా ఫాల్స్ చేసింది మేడం. అంటే ఏ రీజన్ తో విడాకులకి వెళ్తున్నారండి మీరు? అంటే వచ్చి
3 months లేదు, అన్ని రోజులన్నా ఇంతగానం చేస్తుంది మేడం. మొత్తం మా ఫ్యామిలీని హరాస్మెంట్ చేస్తుంది, సొసైటీలో మా పరువు మొత్తం తీసేసింది. ఓకే అన్ని చేసి ఇప్పుడు వచ్చి ఉంటా అంటుంది. ఓకే నాకు తెలియకుండా నా ఫ్రెండ్ తో 3 lakhs rupees తీసుకుంది బ్రదర్ మ్యారేజ్ కి. ఇలాంటివన్నీ చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ముందే నువ్వు కలిసి ఉంటే బాబు నీకు ఇచ్చేటోళ్ళం మా అమ్మాయిని పెండింగ్ కేసు దొరికినాయి. కోర్టులో పెండింగ్ ఉందంటున్నారు కాబట్టి లాయర్ గారు ఎలా అంటారు ఈ కేసుని? ఇప్పుడు కేసు ఒకటే ఉంది. అడ్వకేట్స్ కూడా చేంజ్ చేశాను మేడం. ఓకే లాయర్ గారు చెప్తున్నారు వినండి. సరే ఇప్పుడు 5 lakhs లాస్ అయినా కానీ ఏం రిజల్ట్ ఏం లేదు. ప్రవీణ్ గారు వినండి. ప్రవీణ్ గారు మేడం చెప్పండి. ఇప్పుడు డైవర్స్ కేసు ఒకటి ఉందా, మిగతా కేసెస్ ఏమైనా ఉన్నాయా? 498 కూడా ఉంది. వేసాను, ఆమె మెయింటెనెన్స్ కి కూడా వేసింది, ఎంసీ కూడా ఉంది. ఎంసీ ఉంది, నాకు డైవర్స్ ఉంది. ఇంకా 498 నాంపల్లి కోర్టులో ఉంది. 3 కేసెస్ టోటల్. పిల్లలు ఎవరు ఉన్నారా? లేదు లేదు సార్, 3 months ఉన్నాను. లాక్డౌన్ లో నా మ్యారేజ్ అయిందంటే. సార్ డైవర్స్ కేసు మీరు వేసారా, ఆమె వేసిందా? నేనే సార్. మీరు వేసారు. ఇప్పుడు చూడండి, ఈ డైవర్స్ కేసు మీడియేషన్ ఏమైనా జరిగిందా, అంటే మధ్యవర్తిత్వం ఏమైనా జరిగిందా? ఎవరు చెప్పినా వాళ్ళు వినట్లేదు. అలాగే సార్. ఇప్పుడు ఏంటంటే టైం ట్రాక్ చేస్తున్నా తప్ప సార్ ఏమంటే 70 లక్షలు కావాలి, 1 కోటి రూపాయలు కావాలని అంటున్నారు. నాకు ఇచ్చిన కట్నం 1,00,000 రూపాయలు. చూడండి సార్, కోర్టులో మధ్యవర్తిత్వం అంటూ ఉంటుంది, మీడియేషను. ప్రతి కేసులో ఇది కంపల్సరీ అనమాట. అది ముందు జరగాలి. కోర్టు నుంచి పంపిస్తారు. మీరు జడ్జి గారిని అర్జీ పెట్టుకోండి, లేకపోతే మీరు చెప్తే వాళ్ళు పంపిస్తారు. అక్కడ మీ సమస్య పరిష్కారం మీరే చేసుకోవచ్చన్నమాట. మీరు చెప్పినట్టు ఆమె 498 వేసింది, మిగతా కేసు అన్నీ ఉండొచ్చు, కానీ మీ సమస్యకు పరిష్కారం మధ్యవర్తిత్వం ద్వారా ఈజీగా అయిపోతుంది, తొందరగా అవుతుంది కూడా. ఈ మీకు జరిగే మీ కోర్టులోనే జరుగుతుందండి. అంటే కోర్టు నుంచి పంపిస్తారు. వాడు మీ కేసు నడుస్తుంది కదా, కేసు నడుస్తున్నప్పుడు వాళ్ళు పంపిస్తారు. ఒక స్టెప్ అది. దాని తర్వాతే మీ కేసు ముందుకు పోతుంది. మీ కేసులో మీ మధ్యవర్తిత్వం జరిగిందా? జరగలేదు అనుకుంటా అండి. డైరెక్ట్ గా కేసు వేసినట్టు. ఒకసారి చెప్పండి, మ్యాటర్ సెటిల్ చేసుకోండి. లాయర్ గారు, అలానే అసలు మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏంటి పద్ధతి ఏంటి? ఇప్పుడు ఏంటంటే కోర్టులో ప్రతి కేసులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కేసు మీడియేషన్ పంపించాలి. అక్కడ ఏంటంటే మీడియేషన్లో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు. మధ్యవర్తి న్యూట్రల్ పర్సన్ అనమాట, తటస్థ వ్యక్తి. అతను ఏం చెప్పినమాట వాళ్ళ ఉన్న పరిష్కారం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోర్టుకు వచ్చేది ఏదో రిజల్ట్ కోరారనమాట, నాకు ఈ పరిష్కారం కావాలి. ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి సపోజ్ వీళ్ళ కేసు తీసుకుందాం, డైవర్స్. అబ్బాయి అంటున్నా డైవర్స్ కావాలి, అవును. అమ్మాయి వర్షం తెలియదు, అమ్మాయి 498 వేశారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని మిస్గైడ్ చేస్తున్నమాట. ఏంటని అబ్బాయి డైవర్స్ వేసిన 498 డివిసిఐ ఎంసీఐ అదే మిస్గైడ్ అయ్యేది. ఒక్కసారి మేము మీడియేషన్కి వచ్చింది అనుకోండి, మేము మీడియేషన్ ఏం చేస్తామంటే వాళ్ళ పార్టీస్ నుంచి వాళ్ళకి కావాల్సిన పరిష్కారం ఏంటి, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు దాని మీద ఫోకస్ చేస్తుంది. సహజంగా ఏంటంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో అన్నీ కాపీ పేస్ట్ అయిపోయిన డ్రాఫ్టింగ్ మొత్తం. మా దగ్గర వచ్చిన మ్యాటర్స్లో ఏంటంటే వాళ్ళకి సంబంధం లేని విషయాలు కూడా దీంట్లో రాసిస్తారన్నమాట. ఎన్నో మ్యాటర్స్ అట్లా వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే పార్టీలకు అంటే కక్షిదారులకు వాళ్ళకి అవకాశం దొరుకుతుందన్నమాట. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళు కోరే రిజల్ట్ ఏంటి, దాని మీద ఫోకస్ చేసి మేము వాళ్ళకి కావాల్సిన పరిష్కారం వాళ్ళ చేతిలో తీసుకొస్తూ ఉంటాం. సహజంగా ఇప్పుడు ఏంటంటే మీకు కూడా తెలిసిందే, ప్రతి గొడవకు మూడో వ్యక్తి కారణమవుతారన్నమాట. ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కుటుంబ తగాదాలు తీసుకున్నా కానీ నన్ను థర్డ్ పర్సన్ భార్య భర్త అయిన తర్వాత మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా డిస్ప్యూట్ వచ్చేస్తుంది. ఇక్కడ మీడియేటర్ అంటే మధ్యవర్తి అతను రూల్ న్యూట్రల్ ఉంటుంది. అతను వాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, వాళ్ళ ఫోకస్ మొత్తం ప్రాబ్లమ్ ఎట్లా సొల్యూషన్, కంప్లీట్ సొల్యూషన్ అనమాట. సహజంగా ఇదే కేసు తీసుకుందాం, 4 డైవర్స్ డిసైడ్ కావడానికి ఎంత కాదన్నా 4 to 5 years పడుతుంది. దాని తర్వాత గెలిచేది ఒకరే, ఓడిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కేసు ఇస్తారన్నమాట, అప్పీల్కి వెళ్తారు. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మీడియేషన్తో మనకి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. దాని తర్వాత మళ్ళీ అప్పీల్ ఉండదు. అందుకోసం మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం బెస్ట్ ఆప్షన్ అన్నమాట. వాటికి కావాల్సిన రిజల్ట్ వాళ్ళు తీసుకోవచ్చు. అది ఓకే జడ్జి గారు. అలానే ఇప్పుడు న్యాయ సేవాధికార సంస్థ కూడా మీడియేషన్ చేస్తున్నట్టే ఒక రకంగా. మరి ఇప్పుడు న్యాయ సేవాధికార సంస్థకి ఇప్పుడు ఈ మీడియేషన్కి ఏమైనా తేడా ఉందంటారా? న్యాయ సేవాధికార సంస్థ నిర్వహిస్తున్నటువంటి వివిధ విధుల్లో మధ్యవర్తిత్వం అనేటువంటిది కూడా ఒక భాగం. దాంట్లో న్యాయ సేవాధికార సంస్థ ప్రజలకి చట్టాల మీద అవగాహన కల్పించడం, పేదవారికి ఉచిత న్యాయ సహాయం అందించడం,
లోక్ అదాలతులు నిర్వహించి కేసులు పరిష్కరించడం అనేటువంటివి ఇవన్నీ కూడా దాంట్లో ఏ రకమైనటువంటి భాగమో, మధ్యవర్తిత్వాన్ని కూడా దానికి సెపరేట్ వింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యతను కూడా న్యాయ సేవాధికార సంస్థ అనేటువంటిదే చేపట్టింది. కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఏమన్నా ఉన్నప్పుడు పార్టీలు వారు మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును పరిష్కరించుకోవాలనుకుంటున్నాము, కోర్టులో ఒక కేసు తేలాలి అంటే జడ్జి గారు రెండు వైపులా వాదన విని తీర్పు ఇవ్వాలి అంటే కనీసము 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు తక్కువ పడేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకంటే కోర్టుల మీద పని భారం ఎక్కువైపోవటం వల్ల చట్టంలో అన్ని రకాల అవకాశాలు ఇద్దరు పార్టీలకి ఇవ్వాల్సినటువంటి అవకాశం. ఒకవేళ 3 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో వెయిట్ చేసినా కానీ ఆ కేసు అక్కడికి ఎండ్ అయిపోతుందా అంటే ఓడిపోయినటువంటి వారు మళ్ళీ పైకోర్టుకు అప్పీల్ చేసుకోవటం, ఆ తర్వాత హైకోర్టుకు అప్పీల్ చేసుకోవటం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవటం, ఇలా వెళ్ళటం వల్ల ఒక కుటుంబ సమస్య తుది పరిష్కారం దొరకాలి అంటే ఒక అంచనా ప్రకారం ఒక 15 నుంచి 20 సంవత్సరాలు కనీసం పట్టే అవకాశం ఉంది. ఈ ఒక వయసులో ఉన్నటువంటి దంపతులు పెళ్ళైన కొద్ది కాలానికి వివాదాల్లోకి వచ్చి కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత వారి పూర్తి స్థాయిలో తుది తీర్పు వచ్చి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎవరో ఒకళ్ళు గెలిచి న్యాయం పొందాలి అంటే కనీసం 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ పట్టే అవకాశం ఉంది. కానీ వారి జీవితంలో అమూల్యమైనటువంటి వయసు, డబ్బు, కాలం అంతా కూడా వృధా అయిపోయే పరిస్థితి ఉంది. అదే మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసు పరిష్కారం చేయాలి అంటే ఇద్దరిని కూర్చోబెట్టి అసలు మీ సమస్య ఏంటి అని వారినే ఓపెన్ అప్ చేసి వారికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటి అని వారినే సూచించమని చెప్పి ఆ ప్రత్యామ్నాయాల అదుటి పార్టీ ముందు పెట్టి ఇద్దరిని ఒక ఎముకబుల్గా ఇలా అయితే మరి ఇలా అంటున్నారు, మీరేం ఆలోచిస్తారు చెప్పండి అని ఆ రకమైనటువంటి వెసులుబాటుని వారు కక్షలు కార్పణ్యాలతో ఎదురెదురు మాట్లాడుకోలేని పరిస్థితి ఉన్నటువంటి వాతావరణం నుంచి, లేదా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే పెద్ద మనుషుల్లో కూడా ఒకవైపు అమ్మాయిల తరపున ఉండే పెద్ద మనిషి ఒకలాంటి వాదన వినిపిస్తారు, అబ్బాయి తరపున వచ్చిన పెద్ద మనిషి ఒకలాంటి వాదన వినిపిస్తారు. ఇలా కాకుండా ఇరువురికి సంబంధం లేకుండా ఒక న్యూట్రల్ పరిస్థితి వ్యక్తి, ఒక తటస్థమైనటువంటి వ్యక్తి ఆ సమస్యను పరిష్కరించాలి అనుకున్నప్పుడు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఆ రకమైనటువంటి జాగ్రత్తలు ట్రైన్డ్ మీడియేటర్స్, చాలా సుశిక్షితులైనటువంటి మీడియేటర్స్, వారికి సర్టిఫికేట్ ఉంటుంది, ఎక్కువ శాతము లాయర్లని లేదా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని, సైకాలజిస్టులని వీళ్ళందరికీ కూడా మధ్యవర్తుల ద్వారా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ పొందినటువంటి వారికి ఈ కేసుల్ని అలాట్ చేయటము, మీడియేషన్ సెంటర్లో ఈ చాలా అత్యంత గోప్యతతో ఎవరి కేసు డిస్కస్ చేస్తున్నాము, ఎలాంటి కేసు డిస్కస్ చేస్తున్నాము అనేటువంటిది చాలా గోప్యంగా సమస్యను పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు అందరికీ ప్రేక్షకులందరికీ అర్థం కావాలి అంటే మనం కురుక్షేత్రంలో శ్రీకృష్ణ రాయబారం మనం చూసాం. శ్రీకృష్ణ రాయబారంలో శ్రీకృష్ణుడు వచ్చి రాయబారానికి వచ్చి తమ్ముని కొడుకులు సగబాలిమ్మనిరి అటులు కారణెడల 5గురికి 5 ఇళ్ళు ఇమ్మంటరి అని. అది శ్రీకృష్ణుడు ప్రతిపాదించిన ప్రతిపాదన కాదు. ఆయన పాండవులు ఏం కోరుకుంటున్నారో వచ్చి కౌరవులకు చెప్పారు. మధ్యవర్తి కూడా ఇక్కడ అదే చేస్తారు. మధ్యవర్తి కూడా ఏం చేస్తారు అంటే మీరు ఇలా చేయండి అని సూచించరు, ఇలా చేస్తే బాగుంటుంది అని కూడా సలహా ఇవ్వరు. వాళ్ళు ఇలా అంటున్నారు, మ్యాక్సిమం ఇంత అడుగుతున్నారు, ఇంత కాకపోతే ఇంతవరకైనా అట్లీస్ట్ ఇదన్నా అడుగుతున్నారు, మీరేమంటారు అని వీరి నుంచి ఓపెన్ చేస్తారు. వారు ఇది ఇలా కాదు అన్నప్పుడు మళ్ళీ వాళ్ళని పిలిపించి మళ్ళీ అదర్ పార్టీ ముందు కూర్చోబెట్టి వారు ఇంత ఇవ్వలేమంటున్నారు, ఇంత ఇస్తామంటున్నారు, మీరేమన్నా మళ్ళీ పునరాలోచించే అవకాశం ఉందా? ఆ కక్షలు కార్పణ్యాలతో వారు మాట్లాడుకోలేని వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మధ్యవర్తిత్వం ద్వారా 3-4 రకాల సెషన్స్ ఉంటాయి. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు కొన్ని సెషన్స్లో, లేదా ఒక్కొక్కరిని సింగిల్గా కూర్చోబెట్టి మాట్లాడే సెషన్స్ ఉంటాయి. వారికి సంబంధించినటువంటి ఎల్డర్స్ని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వారి తరపునటువంటి లాయర్లు వస్తే వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా సుశిక్షితులైనటువంటి మధ్యవర్తులు, ఇప్పుడు లాయర్ గారు ఉన్నారు, వారు కూడా ఒక ట్రైన్డ్ మీడియేటర్గా ఇలాంటి కేసు మన హైదరాబాద్లో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ట్రైన్డ్ మీడియేటర్స్ చాలామంది ఉంటారు. కుటుంబ వివాదాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ కూడా తీసుకొని ఉంటారు. వీళ్ళకి వీటి మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, ఆ మాట్లాడినటువంటి విషయాల్ని గోప్యంగా ఎలా ఉంచాలి, పబ్లిక్గా బయట డిస్కస్ చేయడం కానీ వాళ్ళ పేర్లు బయటకు వెళ్ళడం కానీ జరగదు. ఒకవేళ కేసు పరిష్కారం కాలేదు, మీడియేషన్లో ఫెయిల్ అయింది, మధ్యవర్తిత్వం ఫెయిల్ అయింది, అప్పుడు మళ్ళీ కేసు కోర్టుకు మళ్ళీ వెళ్తుంది. కోర్టులో ఈ మీడియేషన్లో వీళ్ళు ఇలా ఒప్పుకున్నారు, ఈ విషయాన్ని వాళ్ళు తప్పు చేశామని అంగీకరించారు అని అలాంటి ఏవి నోట్ చేయటం ఉండదు. అది మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకురావటం కూడా ఉండదు. ఓకే, కాల్ తీసుకుందాం అండి. విజయనగరం నుంచి వెంకటేష్ గారు. హలో, మేడం గారు నమస్తే అండి, చెప్పండి.
యాక్చువల్లీ ఏంటంటే మా పెదనాన్నగారు, ఇంకొక పెదనాన్నగారు, మా నాన్నగారు, మా తాతగారు ఆస్తి లోక్ అదాలత్ లో 1996లో పంచుకున్నారు మేడం. ఓకే. అయితే ఇప్పుడు ఏమైందంటే రీసెంట్ గా రీసర్వే అయ్యిందండి. రీసర్వేలోన అది కొంత అసైన్ ల్యాండ్ అని ఉందండి. అసైన్ ల్యాండ్ మా పెదనాన్నగారికి పేరు ఇచ్చినట్లు ఇప్పుడు రికార్డులు చూపిస్తున్నారండి. అయితే ఏమైందంటే అది మాకు ఎక్కించడానికి అది పిఓటి చట్టం కింద ప్రాబ్లం అవుతుంది అని అన్నారు. ఓకే, దానికి ఓకే. కానీ అప్పట్లో అది మా తాతగారి నుంచి అంటే వంశపారంపరంగా వస్తున్న ఆస్తి అండి. అయితే ఇప్పుడు దాన్ని సివిల్ కోర్టు దానికి ఇది ఉండదు అని అన్నారు. ఓకే, అసైన్ ల్యాండ్ కాబట్టి లోక్ అదాలత్ లో మేము ఇచ్చుకున్న దీనికి దానికి గవర్నమెంట్ అంటే కోర్టు యొక్క ఇది అవుతుందా మేడం? లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పుని, జడ్జిమెంట్ ని మనం ఏ పరిధిలోకి చూసుకోవాలండి? లాయర్ గారు సార్, ఈరోజు మనం ఏంటంటే మధ్యవర్తుల గురించి మాట్లాడుతున్నాము. మీరు చెప్పేది ఏంటంటే ఏమైనా కేసు ఏమైనా పెండింగ్ ఉందా? లోక్ అదాలత్ లో జడ్జిమెంట్ వచ్చేసింది కదా, అది ఫైనల్ జడ్జిమెంట్ అంటారు కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఏమంటండి, లోక్ అదాలత్లో కానివ్వండి, ఏ కేసులో అయినా కానివ్వండి, పరిష్కారం ఇద్దరు పార్టీలు పరిష్కారం చేసుకున్నప్పుడు అది వారి మధ్యనే బైండింగ్ అయి ఉంటుంది. ఇప్పుడు చార్మినార్ ఉంది, ఒక ఇద్దరు కేసు వేసుకొని చార్మినార్ నాది అని అంటే రెండో వ్యక్తి ఒప్పుకొని సంతకం పెట్టేశాడు అనుకోండి, అది తీసుకెళ్లి అతను ఒప్పుకున్నాడు లోక్ అదాలత్లో నాకు రాసిచ్చేశాడు అని అంటే చెల్లదు కదా. అలాగే అసైన్ ల్యాండ్ కానీ మరే ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టాల్లో ప్రొహిబిషన్ ఉన్నటువంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇరు పార్టీలు, నేను మీ కేసు గురించి చెప్పట్లేదండి, ఆ కేసు కాగితాలు చూసి జడ్జిమెంట్ చూసి అప్పుడు మాత్రమే మనం చెప్పగలము. కానీ నేను చట్టానికి సంబంధించినటువంటి జనరలైజ్ చేసి చెప్తున్నాను. మనకు కానిటువంటిది లేదా చట్టానికి సంబంధించిన ప్రొహిబిషన్ ఉన్నటువంటిది మీరు ఏదైనా అంగీకారం కుదుర్చుకున్నా అది మీ ఇద్దరి మధ్య ఇది మీదా వారిదా అన్నప్పుడు ఆ అంగీకారం చెల్లుబాటు అవుతుంది తప్ప మూడో వ్యక్తి యొక్క హక్కులు, మూడో వ్యక్తికి సంబంధించినటువంటి ప్రొహిబిషన్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు అది మీకు ఉపయోగపడదు. అది ఒకవేళ మీది అసైన్ ల్యాండ్ అయి ఉంటే మాత్రము దాన్ని చట్ట ప్రకారంగా చూసుకోవాల్సిందే తప్ప లోక్ అదాలత్ అనేటువంటిది దాని మీద బైండింగ్ కాదు. లోక్ అదాలత్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళు అమ్ముకున్నారండి. మాది ఇప్పుడు మరి మేము కూడా మా తాతల ఆస్తులు మేము అనుభవించాలి కదండి. మరి మాకు లేదు, ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది. లోక్ అదాలత్ జడ్జిమెంట్ ని ఛాలెంజ్ చేయాలంటే ఎలా అండి? లోక్ అదాలత్ జడ్జిమెంట్ ని అంటే ఇప్పుడు మీకున్నది అసైన్డ్ ల్యాండ్ కాదు కదా, అసైన్ ల్యాండ్ వారి అసైన్ ల్యాండే మాకు వచ్చింది, పంపకాల్లో అలా పంచుకున్నారు. వాళ్ళ అసైన్ ల్యాండ్ మాకు ఇచ్చేసి మా జిరాతీని వాళ్ళు తీసుకున్నారు. సరే, ఒకటి లోక్ అదాలత్ లో వచ్చినటువంటి పరిష్కారం తుది పరిష్కారం అవుతుంది. దాన్ని ఛాలెంజ్ చేయాలంటే ఏ రకమైనటువంటి పొరపాటు కానీ ఫ్రాడ్ కానీ జరుగుంటే దాన్ని హైకోర్టు నోటీస్కి తీసుకువెళ్లి ఈ లోక్ అదాలత్ అవార్డుని సెటిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదొక పరిష్కారం ఉంటుంది. అది మీరు వెళ్ళి ఒకసారి న్యాయ సేవాధికార సంస్థ, అదే నేను చెప్పాను కదా, జడ్జిమెంట్ వాల్యూ మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాలకి అవుతుంది. మీరు ఇలా ఈ రకమైనటువంటి మోసపోయాము అనేటువంటిది మీరు ఒక గ్రౌండ్ తీసుకోగలిగితే మీరు హైకోర్టుకు వెళ్లి లోక్ అదాలత్ అవార్డుని సెటిసైడ్ చేసేలాగా రిట్ పిటిషన్ దాఖలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. విశాఖపట్నం నుంచి ఫణికుమార్ గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే మేడం. మేడం, మా వైఫ్ కి నాకు 2015లోనే మ్యారేజ్ అయింది. అయితే తను ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా అలా పుట్టింటికి వెళ్ళి ఎక్కువ రాకుండా ఉంటది అనమాట. అంటే మా ఇంట్లో ఒక నెల రోజులు ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక 9 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఉండిపోతుంటది. అలాగా 7 years వరకు భరించిన తర్వాత 7 years తర్వాత నేను కోర్టుకి అప్రోచ్ అయ్యి అమ్మాయి రావట్లేదని చెప్పేసి నేను అంటే 3 years అయిపోయింది ఆల్రెడీ ఇప్పటికి. నేను రావట్లేదు, రాకపోతే మాకు 2 పిల్లలు ఉన్నారు మేడం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇంకా ఎందుకు ఫ్రీక్వెంట్ గా వెళ్ళిపోతూ ఉంటాడు అనేది ఇప్పటికీ అర్థమవుతుంది. అలా రావట్లేదు. నేను కోర్టులో అప్రోచ్ అయ్యింది, నేనే ఇలాగా క్రూయల్టీ కింద అప్రోచ్ అయ్యి నేను విడాకులు కావాలని కోరాను. కోరితే
అది అలా నడుస్తూ ఉండగా ఈ అమ్మాయి ఏమో ఒక లాస్ట్ 7 months క్రితము మెయింటెనెన్స్ కేసు వేసింది. అయితే నేను ఈ క్రూయల్టీ వల్ల ఇవన్నీ బాధలు భరించలేదు, నేను ఎక్కడ జాబ్ అయితే చేయట్లేదు, ఆ మెయింటెనెన్స్ కేసు కూడా ఇంకా నడుస్తుంది, ఎంక్వైరీలో ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే నాకు ఇదివరకు నేను చేసిన ఆఫీస్ లో పరిచయమైన ఒక అమ్మాయి ఏమో నేను ఇలాగా సెటిల్మెంట్ చేయిస్తాను అని చెప్పి నా దగ్గర 30 లక్షలు కాజేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అయితే ఆ 30 lakhs కాజేసిందని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి 4 months అలా తిరుగుతానే ఉన్నాము, కమిషనర్ దగ్గరికి వెళ్ళి అన్ని విధాలుగా ట్రై చేశాం కానీ అది ఏమీ అవ్వలే. ఆ అమ్మాయి ఏమో ఎవరైతే 30 lakhs కాజేసిందో ఆ అమ్మాయి ఏమో ఏంటిది ఒక ఫేక్ వీడియో తనకు తానే వేరే వాళ్ళతో తీయించుకుని నేను ఏదో ఇచ్చేసినట్లు నేను అందులో ఆ వీడియోలో లేను. కానీ ఆ అమ్మాయి నన్ను ఎలాగైనా సరే సమాజంలో ఇచ్చేయించాలని చెప్పి నా పరువు పోయేటట్లు అవుతే ఈ అబ్బాయి నాకు ఇంకా డబ్బులు అడగదని చెప్పేసి ఆ విధంగా చేస్తుంది. దాన్ని భరించలేక మా అమ్మగారు కూడా రీసెంట్ గా ఎక్స్పైర్ అయిపోయారు. సమాజంలో పరువు పోతుందని చెప్పి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలాగ మౌనంగా ఉండిపోయి రోజు బాధపడుతున్నాం మేడం. దీనికి పరిష్కారం లాయర్ గారు ఇప్పుడు మీకు చెప్పిన సమస్యలో 2 కాంప్లికేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు మీ భార్య అగేన్స్ట్లో మీరు డైవర్స్ కేసు చేసినా అని చెప్తారు, మీరు ఇంకో ఏంటంటే థర్డ్ పర్సన్ మీ సమస్యను పరిష్కరిస్తానని 30 lakhs తీసుకున్నాను చెప్తారు. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటంటే మీ డైవర్స్ నుంచి సొల్యూషన్ కావాలనుకుంటారా, లేకపోతే లేడీ నుంచి 30 lakhs నుంచి రికవరీ అడుగుతారా? అది కాస్త క్లారిటీ చెప్తే బాగుంటుంది. అంటే మీరు 2 సమస్యలు కల్పిస్తున్నమాట. భరించలేక కనీసం పిల్లల కోసమైనా నేను కలుద్దామని దాదాపు 7 months నుండి నేను రీయూనియన్ కలుగుతున్నాను మా వైఫ్ కి. తనేమో ఏది సమాధానం చెప్పట్లేదు, పాత విషయాలు అలా గెలిపి ఇది చేస్తుంది. ఏంటంటే ఈ 30 lakhs ఎవరైతే కాజేసాడో ఆ అమ్మాయి ఏమో మా వైఫ్ కూడా ఫోన్ చేసి నా గురించి ఇంకా బ్యాడ్ గా చెప్పి ఇది చేస్తుంది. అసలు మా వైఫ్ కి ఇది అవ్వట్లేదు, ఆ అమ్మాయిని నమ్మి నేను 30 lakhs ఇచ్చినందుకు అది నేను ప్రూవ్ చేసుకోలేకపోతున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాబ్లంకు ఏంటంటే మీరు ఆల్రెడీ డైవర్స్ మీడియేషన్ అయిందా, మధ్యవర్తం జరిగిందా మీ కేసులో? మీడియేషన్ సెంటర్ లోని 3-4 సార్లు అయితే ఒకసారేమో నేనే డైవర్స్ ఇచ్చేస్తానన్నది, ఆ తర్వాత నెక్స్ట్ 3 times మాత్రం ఏమీ దానికోసం ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడు ఏది కూడా సమాధానం క్లారిటీ ఉండదు. సరే, ఆ అమ్మాయి మనసులో ఏముందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు. ఇప్పటికీ చాటింగ్ చేస్తుంది కానీ రోజుని ఆ చాటింగ్ లో కూడా వస్తాను అనే మాట ఉండదు, ఏమీ ఉండదు. అలాగా ఏదో ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి గ్యాదర్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తుంది అంతే. తర్వాత ఈ 30 lakhs పోయాయని ఆ అమ్మాయికి తెలిసిపోయింది, ఆ విషయం అయ్యి ఆ అమ్మాయి చెప్పేసింది కాబట్టి దానికోసం కూడా నన్ను అలాగా మా ఆవిడ మాటికి దాన్ని గుచ్చి అడుగుతుంది. సరే, మీ సమస్య అర్థమైందండి. మీరు ఒకసారి మీడియేషన్కి వెళ్ళారు, పరిష్కారం కాలేదు అని అన్నారు కదా, మరి ఒకసారి ఏమన్నా అవకాశం ఉంటుందేమో. ఇప్పుడు మీరు కూడా కలిసి ఉండటానికి అంగీకారం తెలిపాను అని అంటున్నారు. మరి ఒకసారి మళ్ళీ మీడియేషన్ సెంటర్కి కేసును రిఫర్ చేయమని జడ్జి గారిని కోరండి. మీ లాయర్ గారి ద్వారా అప్లికేషన్ పెట్టించండి. జడ్జి గారు మళ్ళీ మీడియేషన్కి ఒకసారి ప్రయత్నం చేసేలాగా మీడియేషన్ సెంటర్కి పంపిస్తే అక్కడ మీకు కావాల్సినటువంటి సమస్య ఏంటో వివరంగా మీడియేటర్ గారికి వివరించండి. ఒక పరిష్కారానికి ఒక మంచి సూచన మీడియేటర్ గారు చొరవతోటి జరిగే అవకాశం ఉండొచ్చు. సార్, నెక్స్ట్ మంత్ నాకు 15th అలాగా అంటే ఇది ఉన్నది. మీరు తెలియజేయండి మీ న్యాయమూర్తి గారికి, కోర్టులో మీ న్యాయమూర్తి గారికి ఆ విషయం తెలియజేయండి. మరొకసారి మీడియేషన్కి పంపండి, మేము పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాము అని చెప్పి మీ వైపు నుంచి చొరవ చూపించండి. సార్, మరి రెండోది ఇంకో అమ్మాయి 10 lakhs కాజేసింది కదా సార్, దానికి మనం ఏ విధంగా దానికి కేసు ఫైల్ చేసుకున్నారా మీరు? ఏంటి సార్, దానికి వేరే కేసు ఏమైనా ఫైల్ చేశారా? ఏమీ కేసు ఫైల్ చేయలేదు సార్. నేను పోలీస్ స్టేషన్ 4 months అలా తిరుగుతానే ఉన్నాను. కమిషనర్ ఆఫీస్ కి 4-5 times వెళ్ళాను. ఒకసారి అక్కడ మీకు జిల్లాలో న్యాయసేవ జిల్లా కోర్టు ఏదైతే ఉంటుందో కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ విశాఖపట్నం అంటున్నారు కదా, మీరు విశాఖపట్నం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది. అక్కడికి వెళ్ళి రాతపూర్వకంగా మీరు ఒక తెలియజేస్తే ఆవిడని పిలిపించి దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అని వారిని కూడా పిలిపించి మాట్లాడతారు. ఆ రకమైనటువంటి పరిష్కారానికి ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. అంటే లేడీస్ కి ఫేవర్ అలా ఏముండదండి. లేడీస్ కి ఉండదు. ఏంటంటే మీకు కావాల్సిన పరిష్కారం తీసుకొచ్చండి. మీరు
మాట్లాడి మీకు కావాల్సిన ఆమోద్యోగం వాళ్ళు ఒప్పుకుని మీ ఇద్దరు ఒప్పుకున్న పరిష్కారం మేము కోర్టులో పంపిస్తామన్నమాట. అది ఇంకా కోర్టు నుంచి కంపేర్ చేస్తే తొందరగా అవుతుంది మీకు పరిష్కారం. మీరు ఒక విధంగా ఏం చెప్తున్నారంటే నేను కలిసి ఉండే ఉద్దేశం కనిపిస్తుంది మాట్లాడే ధోరణి చూస్తే. అలాంటప్పుడు ఒకసారి ప్రయత్నించండి. మీరు కోర్టు నుంచి మరోసారి మధ్యవర్తిత్వం అంటే మీడియేషన్ పంపించమని చెప్పండి, పంపిస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సరేనా సార్? రీసెంట్గా మన పత్రికల్లో చూసుంటాం, మహబూబాద్ జిల్లాలో భార్యాభర్తలు ఇట్లా ఒక బాబు పుట్టిన తర్వాత వివాదాలు వచ్చి కోర్టుకు వెళ్ళటం, కోర్టులో ఇలాంటి పలు కేసులు వేసుకోవడం జరిగింది. ఆ కేసు చర్చిస్తున్న సందర్భంలో నడుస్తున్నటువంటి వాదనల సందర్భంలో న్యాయమూర్తి గారికి దీంట్లో కొంత పరిష్కారానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో దీన్ని మధ్యవర్తిత్వానికి పంపించడం, మధ్యవర్తి గారు ఈ విషయాన్ని చక్కగా ట్యాకప్ చేసి ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడి వారిని చెప్పడం ద్వారా వారి సమస్యలు చిన్న చిన్న సమస్యలే చిలికి గాలివాన అయినట్టుగా అవి పెద్ద సమస్యలుగా రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని మధ్యవర్తిత్వంలో పరిష్కారం చేసుకొని మేమిద్దరం కలిసి ఉంటాము అని ఇద్దరు ఏకాభిప్రాయంకి వచ్చి మా బాబు కోసం మేమిద్దరం కలిసి ఉంటాము, ఈ రకమైనటువంటి కండిషన్స్ ఆ అమ్మాయికి నచ్చని విషయాల్లో అతన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అతనికి నచ్చని విషయాల్లో అమ్మాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేటువంటి మాట్లాడుకొని ఆ రకమైనటువంటి ఒప్పందంతో ఆ ఇద్దరు కూడా కలిసిపోవటం అనేటువంటిది మధ్యవర్తిత్వం. ఇప్పుడు మన జరుగుతున్నటువంటి మీడియేషన్ ఫర్ నేషన్ 2.0 ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో జరిగినటువంటి లేటెస్ట్గా నిన్న 2 days బ్యాక్ జరిగినటువంటి ఒక సక్సెస్ స్టోరీ మన ప్రేక్షకుల కోసం షేర్ చేసుకోవడం జరుగుతుంది. రైట్ గారు, అలానే ఇప్పుడున్న కేసులో అతను చెప్తున్నది ఏంటంటే ఎవరినో నమ్మి అంటే సమస్య పరిష్కారం కోసం అని చెప్పేసి డబ్బులు ఇచ్చాను అంటున్నారు. అలాగే అసలు ఈ సమస్యకి పరిష్కారం అంటే అవగాహన ఎలా కల్పిస్తారు ఇరు పార్టీలకి? ఇప్పుడు ఏంటంటే వీళ్ళ సమస్యకు పరిష్కారం వాళ్ళ ఇద్దరి మధ్యలో వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. మూడో వ్యక్తిని నమ్మి డబ్బులు ఇవ్వడం అంటే ఆయన అమాయకత్వం ఉండొచ్చు. ఎందుకంటే మీ సమస్య అనేది ఇంటి సమస్య. ఇప్పుడు భార్యాభర్తలకు సంబంధించి కూడా ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎలా మీడియేషన్లో ఒకటి చేయొచ్చు అంటారు? చేయొచ్చండి. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి మనం ఏంటంటే మీడియేషన్లో మేము సెపరేట్ సెషన్ తీసుకుంటాం, ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడుతుంట. అప్పుడు మనకు సెపరేట్ సెషన్లో తెలిసిపోతుందన్నమాట వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఒక్కసారి కోర్టుకు వచ్చినట్టే ఏదో ఆశించి వస్తామంట, నాకు ఈ రిజల్ట్ కావాలి, వాళ్ళకి రిజల్ట్ కావాలి. అక్కడ ఏంటంటే వాళ్ళ సమస్యలో ఇద్దరికి పిల్లలు ఉన్నమాట, ఇద్దరు ఫోకస్ అంటే పిల్లల గురించి ఖచ్చితంగా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎట్లంటే మూడో వ్యక్తి మేము ఏం చేస్తున్నారంటే సింపుల్ అండి, కోర్టులో ఏం చేస్తారు, కోర్టు ప్రతి మీడియేషన్లో చెప్పేది ఒకటే, కోర్టు డిసైడ్ చేసేది పాస్ట్ మాత్రమే, దాంట్లో ఏం రాస్తుందో అది మాత్రమే డిసైడ్ చేస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు కానీ భవిష్యత్తు కానీ డిసైడ్ చేయదు. ఎందుకంటే కోర్టు డిసైడ్ చేస్తే బేసిక్గా రికార్డే. ఓకే, మాకు గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట, ఏంటంటే మీరు రికార్డ్ చూడవద్దు, పార్టీస్ని కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటి మేము కౌన్సిలింగ్ చేయమండి. మేము మీడియేషన్ అంటే వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ ఏంటి, వాళ్ళు ఏం అనుకుంటున్నారు, దాని వాళ్ళ కండిషన్స్ ఏంటి. ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్ అంటే ఇందాక చెప్పినట్టు ఒక మూడో వ్యక్తి వస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ పెద్దగా అవుతుంది. అది కాకుండా ఏం చెప్తున్నాం అంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లల నుంచి ఏం చేయాలనుకుంటున్నాం, పాత అన్నీ జరుగుతాయి, తప్పు మన్నించి ముందుకు పోవడమే ఇట్లా మళ్ళీ రిపీట్ కాకుండా, అంటే మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చేయాలి, దాన్ని బట్టి మేము ఫోకస్ చేస్తామంటారు. వీళ్ళ దాంట్లో అతను చెప్పింది కలిసి ఉంటారు అంటుండు, కానీ అతను చెప్పింది అంటే 30 లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చిన సెటిల్ చేయడానికి అవసరం లేదండి. ఇంటి సమస్య కోర్టులో ఆల్రెడీ వేసారు, మధ్యవర్తిని పంపించమంటే మళ్ళీ పంపిస్తారు, పంపించిన తర్వాత మీడియేటర్స్ యాజ్ ఏం చెప్తారంటే ఇది ప్రాబ్లంకి ఏం చేస్తారు, బాటమ్ పాయింట్ ఏంటి, అంటే మెయిన్ రీజన్ ఏంటి, దాని మీద ఫోకస్ చేస్తాం. అంతే పరిష్కారం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎవరో పెద్ద మనుషులు మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి లక్షలు వారి దగ్గర ఖర్చు పెట్టుకునే బదులు, లేదా డిపాజిట్ అనండి వారి మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నందుకు వారికి చెల్లించాల్సిన ఇదన్నా అనొచ్చు, వాటి బదులు మన న్యాయ సేవాధికార సంస్థ అనేటువంటిది దేశవ్యాప్తంగా కోర్టులు ఉన్న ప్రతి చోట న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది. స్వచ్ఛందంగా 5 పైసలు ఖర్చు కాకుండా ఉచితంగా మధ్యవర్తిత్వంలో ఈ మీడియేషన్స్ నిర్వహించేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. న్యూట్రల్ పర్సన్స్ ఉంటారు, గోప్యత ఉంటుంది, నిస్వార్థంగా ఈ కేసుల పరిష్కారం కోసం మన సంస్థ పనిచేస్తుంటుంది. కాబట్టి ప్రజలు దీని మీద అవగాహన కల్పించుకొని రాజకీయ ఇన్ఫ్లుయెన్స్లో లేకపోతే మరే ఇతర ప్రలోభాలకు లోనయ్యేటువంటి మధ్యవర్తుల దగ్గర కాకుండా మీడియేషన్ సెంటర్ ద్వారా, న్యాయస్థానం ద్వారా, లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మధ్యవర్తిత్వానికి వెళ్తే మీకు చాలా ఉపయోగం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇప్పటివరకు మనం కుటుంబ తగాదాలు, మధ్యవర్తిత్వం, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.